అన్నదానంకు మించిన దానం మరొకటి ఉండదని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో నాగేశ్వర దేవాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రావణ మాసం నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా కల్వ బిచ్చయ్య దాత సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కల్వ సుజాత హాజరై అన్నదాత వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రావణ మాసంలో నిత్యాన్నదానం చేయడం అభినందనీయమన్నారు. అన్నదానంకు మించిన దానం ఏమీ ఉండదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగడేశ్వర దేవాలయ మాజీ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సమాజం సభ్యులు, సంఘం మహిళలు, యువదళ సభ్యులు తదితరులున్నారు. नगरेश्वर स्वामी की जय, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी। ए नाही करा मला तर मला भेटको संत लेना आपण लेना जय वासवी ఈ రోజు నగరేశ్వర దేవాలయంలో ఆవరణలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి అన్న ప్రసాదాన్ని వితరణ చేయడము గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి నిరంతర సేవ శ్రావణ మాసం తొలి రోజు నుంచి మొదలుపెట్టి చివరి వరకు ఒక నెల రోజులు ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్యవైశ్య సంఘము, అలాగే నగరేశ్వర దేవాలయ కమిటీ, అలాగే దాతల సహాయంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము అన్నదాత సుఖీభవ అని దీవించినటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో మరి ఉదయం నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి మరి సంఘ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేస్తూ స్వయాన కేటరింగ్కి ఇవ్వకుండా స్వయాన వండించి అన్నదానం చేస్తున్నటువంటి కమిటీ అందరికీ కూడా నిజంగానే మరి హర్షణీయమైనటువంటి విషయము. పేదలు మరి ఒక పూట భోజనం పెడితే కడుపు నిండింది అనేటటువంటిది ఒకే ఒకటి ప్రపంచంలో చాలు అనేది అన్నము. మరి ఆ భోజనం చేసిన తర్వాత ఇక కడుపు నిండితే చాలు అనేది అన్నము. కాబట్టి ప్రపంచంలో ఏది ఇచ్చినా కూడా తక్కువే. ఎంత మణులు, మాణిక్యాలు, ఐశ్వర్యాలు ఏమి ఇచ్చినా కూడా ఇంకా కావాలనేటువంటి ఆశ ఉండేది. కానీ అన్నదానం తర్వాతనే ఏదైనా కడుపు నిండిన తర్వాత చాలు అనేటటువంటిది. ఈరోజు మరి ఈ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకందరికీ, మరి ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ, అలాగే మా మహిళా విభాగ సభ్యురాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు దాత అయినటువంటి కల్వ బిచ్చయ్య గారు, అలాగే ప్రతిరోజు కూడా దాతలు ముందుకొచ్చి ఈ నెల రోజులు అన్నదాన కార్యక్రమానికి సుమారుగా 300 మందికి అన్నదానం నిర్వహిస్తున్నటువంటి మన సంఘం సభ్యులందరికీ ఆరోగ్య అష్టైశ్వర్యాలని నగరేశ్వర సమేత ఇక్కడ ఉన్నటువంటి కొలువుదీరి ఉన్నటువంటి వాసవి మాత ఆశీర్వాదం అందరికీ ఎల్లప్పుడూ లభించాలని, అలాగే కేవలం ఆర్యవైశ్యులకే కాదు పట్టణ వాసులకి, మరి నియోజకవర్గం వాసులకి, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా సుఖ సంతోషాలని, ఆరోగ్యాలని ప్రసాదించాలని, చల్లగా చూడాలని ఆ భగవంతుడు కోరుకుంటూ మరి సకాలంలో వర్షాలు కురవాలి. అలాగే రైతన్నలకి మరి వర్షాలు కురిస్తేనే రైతు వెన్నుముకగా చెప్పుకునేటటువంటి మన దేశంలో వర్షం వస్తేనే పాడి పంటలు చల్లగా పండుతాయని మరి అన్ని విధాల ఆ భగవంతుడిని వేడుకుంటూ మరి మన ఎమ్మెల్యే గారు కూడా అందరూ చక్కగా మన కమిటీతో అందరితో కలిసి కార్యక్రమాల్ని ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా ఆహ్వానితులుగా వస్తారు. వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కమిటీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.